హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. భారీగా కురుస్తున్నటువంటి వర్షాలు, మారిన వాతావరణ పరిస్థితులు, వివరాల్లోకి వెళ్ళి వాతావరణ పరిస్థితులు తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ రానున్నటువంటి 24 గంటల పాటు అతి భారీ వర్షాలు నమోదవుతాయి. దీనికి తోడుగా నైరుతి రుతుపవనాలు కూడా విస్తరించడంతో రాయలసీమ జిల్లాలో ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్నాయి. కడప, చిత్తూరు, అనంతపురం, పుట్టపర్తి, సత్యసాయి, పీలేరు, పలమనేరు, నంద్యాల, కదిరి, బద్వేల్, రాయచోటి, పులివెందుల, జమ్మలమడుగు, ఇడుపులపాయ, తిరుపతి ప్రాంతాల్లో అత్యధిక వర్షాలు నమోదవుతాయి ఈ రోజు రాత్రి నుంచి. దక్షిణ తెలంగాణ ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. పూర్తి స్థాయిలో నైరుతి రుతుపవనాలు దక్షిణ కోస్తా, దక్షిణ తెలంగాణ జిల్లాల వరకు విస్తరించడంతో వర్షాలు మరింతగా పెరిగే అవకాశం ఉంది. నాగర్ కర్నూలు, మహబూబ్ నగర్, గద్వాల్, కరీంనగర్, వరంగల్, హన్మకొండ, మెదక్, సిరిసిల్ల, రంగారెడ్డి, వికారాబాద్, హైదరాబాద్ నగర ప్రాంతం మొత్తం కూడా రానున్నటువంటి 4 రోజుల పాటు అతి భారీ వర్షాలు నమోదు కానున్నాయి. ఎటువంటి ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశాలు లేవు. కుకట్పల్లి, అమీర్పేట, దిల్సుఖ్ నగర్, జగుట్ట, నాంపల్లి, ఖైరతాబాద్, ఉప్పల్, ఆదిబట్ల, గట్కేసర్, ఎల్బీ నగర్, వనస్థలిపురం, హస్తినాపురం, నాంపల్లి, ఆ తర్వాత మణికొండ, జూబ్లీ హిల్స్, హైటెక్ సిటీ, బంజారా హిల్స్ ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయి. గుంటూరు, కృష్ణా, కోనసీమ ప్రాంతాల్లో ఈ రోజు రాత్రి నుంచి వర్షాలు మొదలవుతాయి.